అంత అద్భుతమైనటువంటి యోగం అనేటువంటిది ఆపాదిస్తుంది. గురుబలం అనేటువంటిది అలా సంప్రాప్తమవుతుంది. అదేమిటండి గురుబలం అడిగితే మీరు తిలాజ్య హోమం చెప్తున్నారు, తిల్లలంటే శనికి కదా అంట. బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే దాదాపు జనాలే అంట. నువ్వులు అనగానే ఇక చనిపోయిన వాళ్ళకి చేస్తారు అని ఒకటి, అవును గురుగారు. లేదా శనికి మాత్రమే వాడతారని అనేది ఒకటి, అవును గురుగారు. ఏం కర్మం అది. 100 విధానాలుగా నువ్వులు వాడాలి. సూర్య నమస్కారాలకి నువ్వులు వాడతాం, సూర్య నమస్కారాలకి నువ్వులు వాడతాం, శివుడికి అర్చన చేస్తుంటే నువ్వులు వాడతాం. మరి ఇవన్నీ తెలుసా? తెలియదు. నువ్వులు అనగానే శని ఇది ఒక్కటే పట్టుకుంటాం మనం. కానీ తిలాహ పాపహరా నిత్యం, ఆ నువ్వులు ముట్టుకుంటే పాపాలను హరించుకుపోతాయి. అది ఎంతమందికి తెలుసు? తెలియదు. ఇప్పుడు ఈ విషయం మనం చెప్పాక దీని గురించి చాలామంది చాలా రకాలుగా అంటారు. వాళ్ళని మనం బుద్ధులైన వాళ్ళని ఇందాక కూడా అనుకున్నాం, పనికి మాలిన వాళ్ళు అని అనుకున్నాం. చూసారా ఇందాక? గురుబలం లేకుండా గురు షాప్ ఉంటే ఆ మనుషులు మనం చూడంగానే అర్థమైపోతారు అధవ లక్షణాలని చెప్పి ఆ లక్షణం కలిగిన వాళ్ళు వీళ్ళంతా.